జై శ్రీకృష్ణ. శ్రీమద్ భగవద్గీత 5వ అధ్యాయము ప్రారంభం చేస్తున్నాను. చదివి వినిపిస్తాను, మీరు వినండి, 10 మందికి షేర్ చేయండి. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని కాపాడండి, అది మనల్ని కాపాడుతుంది. 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగము. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్రేయయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. కృష్ణ, కర్మయోగముచే జ్ఞానయోగమును ఆర్జించి దానిచే ఆత్మదర్శనము గావింపుము అనియు కర్మయోగమును ఆచరింపము అనియు చెప్పుచున్నావు. ఈ రెండిటిలో ఏది సుఖముగా ఆచరించుటకును త్వరగా ఫలమును ఇచ్చుటకును శ్రేష్టమైనదని నిశ్చయించబడెనో దానిని నాకు చెప్పుము కృష్ణ. సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరా ఉభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. జ్ఞానయోగ కర్మయోగములు రెండును వేరొక సహాయమును కోరకయే మోక్షమునకు సాధనములు అగుచున్నవి. అయినచో వాటిలో జ్ఞానయోగము కంటే కర్మయోగము శ్రేష్టమైనది. జ్ఞేయస్య నిత్య సన్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. అర్జున, ఆత్మ తప్ప మిగిలిన దేని యందును రాగము గాని ద్వేషము గాని లేక శీతోష్ణాది ద్వంద్వములను సహించుచుండు కర్మయోగి నిత్యము జ్ఞాననిష్ఠుడే. వాడు సుఖముగా ముక్తుడగును. సాంఖ్యయోగౌ పృథక్ బాలాః ప్రవదంతి నా పండితాః ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. కర్మయోగం వలన జ్ఞానయోగమును, దాని వలన ఆత్మావలోకనమును కలుగునని చెప్పువారు ఏమీ ఎరుంగని వారు రెండిటిలో దేనిని బాగా ఆచరించినను ఆత్మావలోకనమును ఒకే ఫలము లభించగలరు. యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. జ్ఞానయోగము కర్మయోగములు రెండిటికిని ఆత్మావలోకనమనడు ఫలము ఒక్కటియే. కావున ఏ ఒక్కటి అయినను ఆత్మావలోకనము కలుగు చేయను. ఇట్ల రింగని వాడే పండితుడు. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తు మయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాధిగచ్చతి. అర్జున, కర్మయోగి కాకయే జ్ఞానయోగి అగుట ఆవశ్యకము. కర్మయోగి స్వయముగానే మనశ్శీలుడై స్వల్ప కాలములోనే శుద్ధాత్మ స్వరూపమును పొందును. యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మ కుర్వన్నపి న లిప్యతే. కర్మయోగమును ఆచరించిన మనస్సు నిర్మలమగును. అట్లు మనస్సు నిర్మలము కాగానే అది స్వాధీనమగును. దాని మూలమున ఇంద్రియములు చెప్పినట్లు వినును. అట్టి వానికి ఆత్మలన్నయు ఒకే ఆకారము కలవని తెలియను గాన అతడు కర్మలాచరించుచున్నను అతనికి ఆత్మాభిమానము ఉండదు. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్
పశ్యన్ శృణ్వన్ సృశన్ జిఘ్రన్ అస్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ జగన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. ఆత్మతత్వమును లెస్సగా ఎరింగిన కర్మయోగి జ్ఞానేంద్రియముల చేతను కర్మేంద్రియముల చేతను ప్రాణాదుల చేతను ఏ పని చేసినను అవి తమ తమ విషయముల యందు ప్రవర్తించుచున్నవి గాని తానేమియు చేయుటలేదని తలంచవలయను. బ్రహ్మాణ్వాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న సపాసేన పద్మపత్రమివాంభసా. వెనుక చెప్పబడిన కర్మల కర్తృత్వమును ఇంద్రియములుగా మారిన ప్రకృతి యందుంచి ఫలాశను వీడి తనను కర్త కానివానిగా తలంచి కర్మలనాచరించినను తామరాకుపై చల్లిన నీరు దానినంటనట్లే దేహమే ఆత్మయనిపించు పాపమాతని అంటదు. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. యోగులు ఆత్మకు ప్రాచీన కర్మబంధము నశించి పరిశుద్ధమగుటకు స్వర్గాది ఫలాశను విడిచి శరీరము మనస్సు బుద్ధులతోనూ జ్ఞానేంద్రియములతోనూ కర్మలనాచరింతురు. యుక్తః కర్మ ఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. ఆత్మదర్శన ప్రవణుడు కర్మఫలములను విడిచి ఆత్మశుద్ధి కొరకు కర్మలను ఆచరించి ఆత్మానుభవ శాంతిని పొందుచున్నాడు. సాంసారిక ఫలాశ కలవాడు ఫలాపేక్షతో కర్మను చేయుచు నిత్య సంసారి అగుచున్నాడు. సర్వకర్మాణి మనసా సన్యాస్యాస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయాన్. జీవుడు తనకు కర్తృత్వము ప్రాచీన కర్మ నిమిత్తమగు దేహ సంబంధం వల్ల వచ్చిందని తెలిసి దానిని దేహమునకి విడిచి తన పరిశుద్ధ స్వరూపముచే దేహమునకు పరతంత్రుడుగాక దేహమునందుండియు చేయగల ప్రయత్నము చేయక దేహముచే దేనిని చేయించక సుఖముగా ఉండును. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. పరిశుద్ధ స్వరూపము గల జీవాత్మ దేవాది రూపముతో ఉండెడు ఈ లోకమునకు ఆయా రూపములకు తగిన కర్తృత్వమును గాని వారికి గల ఆ కర్మలను గాని నాటి వలన కలిగెడు దేవాది ఫలములను గాని కలుగజేయదు. దీనినంతను ప్రకృతి వాసనయే కలిగించును. ఇవి ఆత్మవిగా తోచుట దేహాత్మాభిమానముచే ముట్టు ఈ వాసనల చేతనే. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానే నావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. ఆత్మ కర్మానుగుణముగా అనేక శరీరములో ప్రవేశించదగినది కావున దానికి ఒక సొంత దేహం ఏదియునూ ఉండదు. కావుననే మిత్రులను శత్రువులను స్థిరులు కారు. అందుచే మిత్రులు దుఃఖమును శత్రువులు సుఖమును పోగొట్టుట అతనికి దేహముతో చేరినవే గాని స్వరూపసిద్ధులు కావు. పూర్వకర్మలు వీని జ్ఞానమును సంకోచింపచేయును. దానిచే దేహాత్మాభిమానమును కర్మవాసనయును కలుగును. జ్ఞానేన తు తదజ్ఞానం ఏషా నాసిత పరమాత్మనః తేషామాదివ్యజ్ఞానం
ప్రకాశయతి తత్పరం. ఉపదేశము వలన ఆత్మస్వరూప విషయమైన జ్ఞానము కలుగును. దానిచే కర్మసంచార రూపమగు అజ్ఞానము నశించును. అట్టి వారికి స్వాభావికమైన జ్ఞానము సూర్యుని వలె సమస్తమును చక్కగా ప్రకాశింపచేయును. తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్టాః తత్పరాయణాః గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూత కల్మషాః. ఆత్మనే చూడవలెను, ఆత్మజ్ఞానమునే అభ్యసించవలెను. ఆత్మయే పరమ ప్రయోజనముని ఆత్మయందే మనసు కలవారు సమస్త పాపములను పోగొట్టుకొని స్వస్వరూపముతో ఉన్న ఆత్మను పొందుదురు. విద్యా వినయ సంపన్నే బ్రహ్మణే గవిహస్తిని సునీచైవ స్వపాకే చ పండితః సమదర్శినః. ఆత్మ యథాత్మజ్ఞానములు గల పండితులు, విద్యా వినయములు కలవాడేమి, ఇవి లేని కేవల బ్రాహ్మణుడేమి, గోవేమి, ఏనుగేమి, చండాలుడేమి, చివరకు కుక్క ఏమి, అన్నింటిలోనూ గల ఆత్మలు ఒకే జ్ఞానాకారముతో సమానముగా ఉండుననియు పైకి గోచరించు తారతమ్యములు ప్రకృతే గాని ఆత్మవి కావనియు తెలుసుకొందురు. ఇహైవ తైర్జితః సర్గో ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. ఇట్లు ప్రకృతి సంబంధమనడు దోషము లేని ఆత్మలన్నీయు జ్ఞానాకారములే ఎగుటచే సమానమైనవి. ఇటు ఆత్మయే బ్రహ్మము. ఇట్లు విశ్వసించువారు ఇచ్చట ఉన్నను సంసారమును జయించినట్లే. ఇట్లు ఆత్మసామ్యమును అనుసంధించువారు ముక్తిలే ఎగుదురు. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చా ప్రియం స్థిరబుద్ధి రసమ్మూఢః బ్రహ్మవేత్ బ్రహ్మణి స్థితః. ఉపదేశం వలన ఆత్మస్వరూపము నెరింగి దాని కొరకై యత్నించుచు దేహాత్మ భ్రాంతిని వీడి స్థిరముగా ఆత్మదర్శనమే మిక్కిలి ప్రేమగుటచే దానిని అనుభవించుచు ఇతర ప్రియాప్రియములకు పొంగుగాని కృంగుగాని పొందరాదు. బాహ్యాస్పర్శేష్వసక్తాత్మ విందత్యాత్మని యస్సుఖం సబ్రహ్మయోగయుక్తాత్మ సుఖమక్షయమశ్నుతే. ఆత్మ కంటే ఇతరానుభవముల యందు ఆసక్తి లేనివాడై తన అంతరాత్మ యందే సుఖించువాడు ఆత్మభ్యాసంతో కూడిన మనస్సు కలవాడై శాశ్వత బ్రహ్మానుభవ సుఖమును పొందును. ఏ హి సంస్పర్శజాః భోగాః దుఃఖయోనయ ఏవ తే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధః. విషయములతో ఇంద్రియములకు గల సంబంధము చేపుట్టు సుఖములు దుఃఖహేతువులే, అవి క్షణికములు. ఈ విషయమెరింగిన వాడు వాటిని ఆశింపడు. శక్నోతి హైవ యస్సోడుం ప్రాక్శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తః స సుఖీ నరః. శరీరమును విడిచుటకు ముందే సాధనానుష్ఠాన దశలోనే ఆత్మానుభవ ప్రీతికే కామక్రోధాదుల వలన మనోవాక్కాయములకు పుట్టునట్టి ఉద్రేకమును అణచగలవాడు ఆత్మానుభవమున కరుహుడగును. వానికి శరీరమును విడవగానే ఆత్మానుభవ సుఖము కలుగును. యోంతః సుఖోంతరారామః తదాంతర్జ్యోతిరేవాయః సయోగి బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి. బాహ్య విషయములన్నింటినీ విడిచి ఆత్మానుభవ సుఖమును ఎరిగి ఆత్మానుభవ సుఖమును మరిగి
అది ఏ సుఖవర్ధకమనియు ప్రవర్తించువాడు జ్ఞాన సంకోచము లేని శుద్ధాత్మ స్వరూపుడగును. అట్టివాడు ఆత్మానుభవ సుఖమును పొందును. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణ కల్మషాః చిన్నద్వైదాహయతాత్మానః సర్వభూతహితే రతః. శీతోష్ణాది ద్వంద్వములను విడిచి ఆత్మయందే మనస్సు నిలిపి ప్రాణులన్నింటికి మేలు చేయుట అందు ఆసక్తి గల ఆత్మావలోకన పరులు పాపముల పోగొట్టుకొని ఆత్మానుభవ సుఖమును అనుభవింతురు. కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విజితాత్మనాం. కామక్రోధములను విడిచి మనస్సును జయించి ఆత్మయందే మనస్సును నియమించి ఆత్మల సమత్వమును గాంచ యత్నించు వారికి ఆత్మానుభవము సులభముగా అంతటను సిద్ధించును. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాస్యాభ్యాంతరచారిణౌ. బాహ్యేంద్రియ వ్యాపారములను విడిచి ముక్కు చివర దృష్టిని నిలిపి ఉచ్ఛ్వాస నిశ్వాసములను సమంగా ప్రవర్తింపజేసి, అంటే దీనిని ముందు శ్లోకంతో అన్వయించుకోవాలి. యతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్ష పరాయణః విగతేచ్చ భయక్రోధః యః సదా ముక్త ఏవ సః. ఇంద్రియములను మనస్సును బుద్ధిని ఇతర విషయముల యందు ప్రవర్తించనీయక కోరికను భయమును కోపమును వీడి మోక్షమునొక్కదానినే కోరి ఆత్మను సాక్షాత్కరించుచుండు వాడు ముక్తప్రాయుడే అగుచున్నాడు. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్ఛతి. నన్ను యజ్ఞ తపస్సులకు భోక్తముగాను లోకేశ్వరులందరకును ఈశ్వరునిగాను సకల ప్రాణులకు హితునిగాను తెలుసుకున్నవాడు కర్మయోగమున ఆరాధనయే అని తెలుసుకొని దానిని ఆచరించుచు సౌఖ్యమును పొందగలుగుచున్నాడు. ఇక్కడితో 5వ అధ్యాయము పూర్తి చేసుకున్నాము. ఒకే వీడియో ఆడియోలో 5వ అధ్యాయం పూర్తయింది. ఎందుకంటే ఈ 5వ అధ్యాయంలో 1 నుంచి 29 శ్లోకములు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఒక వీడియో ఆడియోతో దీన్ని నేను కంప్లీట్ చేశాను.